రైట్, ఓకే, డన్. ఇప్పుడు ఎంటైర్ మీడియా చూస్తా ఉన్నారు, టోటల్ మీడియా చూస్తా ఉన్నారు. నేను పోతానంటుంటే నా కాన్వేని కూడా మీరు మొత్తం మీడియా చూపించవచ్చు. రెడీ చేసుకున్నాం మేము పోతామంటే మమ్మల్ని పోనీయకుండా ఇవన్నీ చూడండి. నా కార్ డోర్ తీస్తుంటే కూడా డోర్ తీయనీయకుండా గట్టిగా పోలీసు వాళ్ళు పట్టుకొని ఉన్నారు. ఇక నేను ఏం జవాబు చెప్పాలి? మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? మరి గాంధీ గారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వము అరెస్ట్ చేపిస్తారు కదా, ఇదే నా ప్రజాపాలన అంటే మరి నీకు నువ్వు తొడలు కొడుతీవి, ఇదంటివి, రారి అంటివి, ధనం నాగేంద్ర తొడలు కొడుతుంది, మరి ఇక్కడ పోలీసులు పెట్టినాడు ఎందుకు అరెస్ట్ చేపిస్తురా? ఎందుకంత భయపడుతుర్రు? అసలు ఆయన బీఆర్ఎస్ పార్టీ అసలు. ఇలా నేను ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడతాను, దయచేసి ప్లీజ్ మీ దండం పెడతా, మరి నేను కొంచెం అలౌ చేయండి సార్, ప్లీజ్ సార్. అలా ఇప్పుడు నేను ఏమంటారా, మీరు ఒక్కసారి నేను ఏమంటారా, మీరు ఒక్కసారి దయచేసి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది కదా. కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. మీడియా మిత్రులు చూడండి, అయితే రాజు ఇంటి దగ్గర నుంచి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి బయలుదేరేందుకు కాన్వాయ్ సిద్ధం చేసుకున్నారు. కాన్వాయ్ దగ్గర రాగానే పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని వెనక్కి నెట్టుకొని వెళ్తున్నారు. పోలీసు వాళ్ళు నూపుతా ఉన్నారు. మేము గట్టిగా అడిగితే మా విధులకి ఆటంకం కలిగిస్తున్నామని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను దయచేసి కోరుతా ఉన్నాను, మీకు దండం పెట్టి కోరుతా ఉన్నాను, ప్లీజ్ నన్ను ఇచ్చిపెట్టండి. నేను గాంధీ గారి ఇంటికి పోయేసి వస్తా, ఈ షాల్వా కప్పొస్తా. మనల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అంటే అంత భయపడుతున్నా? నేను కోసం ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు అరెస్ట్ కొనసాగుతోంది. ఇక మేడ్చల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు షమీపూర్ రాజు ఇంటికి చేరుకున్నారు కౌశిక్ రెడ్డి. బ్రేక్ఫాస్ట్ తర్వాత అరకపూడి గాంధీని కలిసి